అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక స్పెషల్ ఐటెం, అంటే ఒకటి కాదు 2 స్పెషల్ ఐటమ్స్ చేసి చూపిస్తున్నాను. అదే వెజిటబుల్ పలావ్ అండ్ గోబీ మటర్ మసాలా. లాస్ట్ వరకు చూడండి. మొదట కడాయిలో 1/2 స్పూన్ ఆయిల్ వేసి దాల్చిన 4 ఇలాచీస్ 3 లవంగాలు వేయించి గ్రైండ్ చేసి 2 టీ స్పూన్ మసాలా పౌడర్ చేసుకున్నాను. ఆ తర్వాత కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ షాజీరా వేస్తున్నాను. అందులో పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్న 2 ఆనియన్స్ వేశాను. ఇప్పుడు 2 బే లీఫ్ కూడా వేశాను. మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. ఆ తర్వాత 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. అందులో 6 లేదా 8 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేశాను. వేగాక 200 గ్రామ్స్ బీన్స్, 4 క్యారెట్స్, 3 ఆలు, 100 గ్రాముల బఠానీలు, 4 క్యాప్సికము, 100 గ్రామ్స్ కాలీఫ్లవర్, ఇలా అన్ని వెజిటేబుల్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. మంచిగా కలుపుకున్నాక 2 గ్లాసులు బాస్మతి రైస్ని బాగా కడిగి నానబెట్టిన తర్వాత అందులో సరిపడా 2.5 గ్లాసు వాటర్ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టాను. వేసిన కూరగాయలు సగం ఉడికిన తర్వాత 2 టీ స్పూన్ మసాలా పౌడర్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి మూత పెట్టాను. మూత పెట్టిన దాని మీద కొంచెం నీళ్లు వేసి పెడితే అడుగంటకుండా ఉంటుంది. ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ ఘీ వేసి కలుపుతున్నాను. అంతే, ఇంకా వెజిటబుల్ పలావ్ రెడీ అయిపోయింది. నౌ గోబీ మటర్ మసాలా. 4 ఆనియన్స్ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అందులో ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇంకా పసుపు, ఆ తర్వాత 2 టీ స్పూన్ ఎర్రకారం వేస్తున్నాను. అందులో కొంచెం నీళ్లు వేసి వేగనివ్వాలి. అంతలోపన 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురిమినది, 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ గసాలు వేసి వేయించుకున్న 1 ఇంచ్ దాల్చిన, 2 ఇలాచి, 2 లవంగాలు కలిపి గ్రైండర్లో వేసి పేస్ట్ చేసి పెట్టాను. అది ఈ కర్రీలో వేస్తున్నాను. ఇప్పుడు 200 గ్రాముల బఠానీలు బాగా కడిగినవి కర్రీలో వేస్తున్నాను. ఆ పైన ఇంకొంచెం ఉప్పు కూడా వేసి కొంచెం నీళ్లు కూడా వేసి ఉడికించడానికి పెట్టాను. బఠానీలు మంచిగా ఉడికాయి అనగానే ముందే ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేస్తున్నాను. మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు, పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టాను. దానిపైన 1 కప్పు పెరుగు వేసి కలుపుతున్నాను. ఆ తర్వాత 15 జీడిపప్పుల్ని గ్రైండర్లో వేసి పేస్ట్ చేసి అది కూడా వేసి కలుపుతున్నాను. కొంచెం ఉడికిన తర్వాత 1 కప్పు క్రీమ్ కూడా వేసి కలిపాను. అంతే, గోబీ మటర్ మసాలా రెడీ. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. వెజిటబుల్ పలావ్ విత్ గోబీ మటర్ మసాలా కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు.
నోటిఫికేషన్స్ మీకు కూడా వస్తాయి. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.